వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టీటీడీ శివజ్యోతి పైన కొరడా జుల్పించింది, ఆధార్ కార్డు బ్లాక్ చేసింది. ఇక ఆమెకి జీవితంలో టీటీడీకి సంబంధించి తిరుపతి వెంకన్న దర్శనం అస్సలే కుదరదు. సర్వదర్శనం కావచ్చు, ఈ దర్శనం కావచ్చు, ఏ దర్శనమైనా కావచ్చు, అసలు కుదిరే పరిస్థితే ఉండదు అనే వార్తలు మనం పొద్దున్న నుంచి వింటున్నాం. డన్, ఓకే. కానీ ఎప్పుడు టీటీడీ ఆమె పైన చర్యలు తీసుకొని ఉండాలి? ఎప్పుడైతే శివజ్యోతి క్యూ లైన్లో నిలబడి ప్రసాదాన్ని అవహేళన చేసినప్పుడు, ప్రసాదానికి సంబంధించి మేము కాస్ట్లీ బెగ్గర్స్, ఇక్కడ కాస్ట్లీ బెగ్గర్స్గా వచ్చి మేము అడుక్కుంటున్నాం అని స్వామివారి ప్రసాదాన్ని అవమానించినప్పుడు శివజ్యోతి పైన టీటీడీ చర్యలు తీసుకొని ఉండాలి. క్యూ లైన్లకు అసలు ఫోన్ ఎట్లా వచ్చింది అంటే టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా ఉందో దాంట్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అప్పుడు చర్యలు తీసుకోకుండా ఈ న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిన తర్వాత తన తప్పుని శివజ్యోతి తెలుసుకొని అపాలజీ చేసింది. అవును, నేను అట్లా అనకూడదు, చాలామంది భక్తుల మనోభావాలని నేను దెబ్బతీసినాను, చాలామంది సెంటిమెంట్స్ని నేను దెబ్బతీసినాను, అండ్ దాంతోపాటు టీటీడీ వారిని కూడా క్షమాపణ అడుగుతున్నాను, వెంకన్న భక్తులను కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. నిజంగా నేను చెప్పాలి అనుకున్నది అది కాదు, రాంగ్ కన్వే అయ్యింది అని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అపాలజీ చేసింది. అపాలజీ చేసిన తర్వాత ఇప్పుడు శివజ్యోతి పైన చర్యలు తీసుకోవడం ఏంది అర్థం కాలేదు నాకు. నిజంగా శివజ్యోతి చేసింది ముమ్మాటికే తప్పు, అది నేను కూడా ఏకీభవిస్తున్నా. సో చాలామంది భక్తులు కూడా ఏకీభవిస్తున్నారు. విపరీతంగా శివజ్యోతి పైన ట్రోల్స్, విపరీతంగా శివజ్యోతిని తిట్టుతున్నారు. అండ్ దాంతోపాటు క్షమాపణ అడగాలి అని తను చేసిన ఫస్ట్ వీడియో కిందనే వందలాది కాదు లక్షలాది మంది భక్తులు డిమాండ్ చేసిండ్రు, ఆమె పైన కేసు పెట్టమన్నారు. సో ఇవన్నీ చూసిన శివజ్యోతి అవును నేను చేసింది తప్పే అని తెలుసుకుంది. తప్పు తెలుసుకున్న తర్వాత సారీ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు టీటీడీ సంబంధించిన అధికారులు శివజ్యోతి ఆధార్ని బ్లాక్ చేయడం ఏంది? నిజంగా టీటీడీ అధికారులు ఇప్పుడు మేల్కొనరా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రప్చర్ అంతా జరుగుతుంది 4-5 రోజుల నుంచి. 4-5 రోజుల నుంచి ఎటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ కానీ టీటీడీ ఏకంగా నిన్న రాత్రి బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. అసలు అవసరం ఏంది? నిజంగా తప్పు తెలుసుకున్న అపాలజీ చెయ్యకపోతే శివజ్యోతి బ్లాక్ చేయాలి, ముమ్మాటికి చేయాలి. తిరుపతి కొండపైన అడుగుపెట్టే హక్కు శివజ్యోతికి లేకుండా చేయాలి టీటీడీ. కానీ అపాలజీ చేసింది, తప్పు తెలుసుకుంది, సరే డన్, శివజ్యోతి చేసిందే తప్పే, మీరు బ్లాక్ చేసిరు, డన్, వెరీ గుడ్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని కొద్దిసేపటికి అనుకుంటే, మరి టీటీడీలో పనిచేసే భక్తులపైన ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ ఆధార్ కార్డులు కూడా బ్లాక్ చేసిర్రా? వాళ్ళ ఆధార్ కార్డులు ఎందుకు బ్లాక్ చేయాలని మీరు అనుకుంటున్నారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. ఇది తిరుపతికి సంబంధించిన మెట్ల దారి పైన కంచెన్లు ఏముంది చూసినరా? నాన్ వెజ్ తింటున్నారు ఏకంగా మెట్ల పైనే కూర్చొని. టీటీడీలో పని చేస్తున్న సిబ్బంది వీళ్ళంతా యూనిఫామ్స్లో ఉన్నారు, కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ శారీస్. యూనిఫామ్లో ఉండేవాళ్ళు అక్కడే మెట్ల మార్గంలో కూర్చొని నాన్ వెజ్ తింటున్నారు. వీళ్ళని కూడా మరి ఆధార్ కార్డులు వీళ్ళే కూడా బ్లాక్ చేయాలి కదా, వెంకన్న దర్శనం చేయనియొద్దు కదా. మరి వీళ్ళపైన ఏవి చర్యలు? జీరో, అసలు చర్యలే లేవు, ఓన్లీ సస్పెండ్ చేసి వదిలిపెట్టేశారు. సో వీళ్ళు ఇప్పటివరకు క్షమాపణ చెప్పిందా లేదంటే ఇంకేం చెప్పిండ్రు అనేది ఏ వీడియో కూడా బయటికి రాలేదు. అండ్ వాళ్ళు టీటీడీ సంబంధించిన వాళ్ళ అధికారులను కలిసినరో లేదో తెలియదు, అధికారులకు సంజాయిషి ఇచ్చిండ్రో లేదో తెలియదు, దీనికి సంబంధించి ఏమీ లేదు. కానీ అపాలజీ చెప్పిన తర్వాత కూడా శివజ్యోతిని అసలు ఆధార్ బ్లాక్ చేయడం ఏంది టీటీడీ? నిజంగా శివజ్యోతిని ఆధార్ బ్లాక్ చేయాలి, కొండ ఎక్కకుండా చేయాలి, ఆమెకు దర్శనం వీలు ఉండొద్దు అని నిజంగా టీటీడీ కనుక చర్యలు ఎప్పుడు తీసుకొని ఉండాలి? ఆమె వీడియో రిలీజ్ చేసినప్పుడు. వీడియో రిలీజ్ చేసి వైరల్ కాకముందు క్యూ లైన్లో ఏదైతే శివజ్యోతి అన్నది అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే సిబ్బంది ఉంటుంది కాబట్టి ఏ రోజైతే వీడియో శివజ్యోతి చేసిందో, ఏ రోజైతే అప్లోడ్ చేసిందో ఆ రోజు నిజంగా టీటీడీ సిబ్బంది అక్కడ అలర్ట్గా ఉన్నారంటే అట్లాంటి పరిస్థితి ఉండకపోయేది. కానీ టీటీడీ సిబ్బంది అంత అలర్ట్గా లేరు అని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ రోజు టీటీడీ ఎటువంటి ఆమె పైన చర్యలు తీసుకోలేదు, మర్చిపోయారేమో. ఆ తర్వాత న్యూస్ వైరల్ అవ్వడం, తర్వాత ఆమె క్షమాపణ చెప్పిన వీడియోస్ కూడా ట్రోల్ అవ్వడం, వైరల్ అవ్వడం, అప్పుడు స్పందించి టీటీడీ ఇప్పుడు అపాలజీ చెప్పిన వేస్ట్, మేము చర్యలు తీసుకుంటాము అన్నట్టు ఆధార్ బ్లాక్ చేసి పెట్టింది. అది తప్పు కదా. అపాలజీ చెప్పకపోతే శిక్షించవచ్చు, కానీ అపాలజీ చెప్పిన తర్వాత కూడా శిక్షించడం ఏందో అని నాకు అర్థం కాలేదు. నిజంగా శివజ్యోతి ఒకటే అక్కడ కొండ మీద వచ్చి తప్పు చేసిందా? మరి చాలామంది అక్కడ వెళ్ళి రీల్స్ చేయడము, అవి ట్రోల్ అవ్వడము, ఫొటోస్ తీసుకోవడము, అండ్ అక్కడ ఫోటో షూట్ జరగడము, ఇవన్నీ కూడా చేసింది. మరి వాళ్ళ ఆధారాలన్నీ కూడా టీటీడీ బ్లాక్ చేసిందంటే బ్లాక్ చేయలేదు.
మరి ఒకరి పట్ల ఒక డెసిషన్, ఇంకొకరి పట్ల ఇంకొక డెసిషన్ ఎందుకు టీటీడీ ఇట్లా చేస్తుంది అనేది ఆలోచించాలి. నిజంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి పైన కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు ఎవరు కూడా రిపీట్ చేయరు. మరి ఆనాడు టీటీడీకి సంబంధించి కొండపైనే రీల్స్ చేసిర్రు. మరి వాళ్ళపైన చర్యలేవి? లేవు. వాళ్ళ ఆధార్ కార్డులు ఏమైనా బ్లాక్ చేసిర్రా? లేదు. మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళు దర్శనాలకు వెళ్తున్నారు. పొలిటీషియన్ల పరిస్థితి ఏంది? వెళ్ళి కొండపైనే ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ సంబంధం లేని ఇష్యూస్, కాంట్రవర్సీ ఇష్యూస్ మాట్లాడుతున్న సందర్భం. మరి వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు బ్లాక్ చేసిందా? లేదు. వాళ్ళు ఎటువంటి అపాలజీ కూడా చెప్పని పరిస్థితి. అపాలజీ చెప్పని వాళ్ళపైన యాక్షన్ లేదు, కానీ అపాలజీ చేసిన వాళ్ళపైన టీటీడీ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో మళ్ళీ టీటీడీ దీనిపైన ఆలోచించాలని కోరుకుందాం. ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పుకి క్షమాపణ అడగడం అనేది గొప్పతనం. అక్కడ శివజ్యోతి తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగింది. అయినా టీటీడీ తర్వాత చర్యలు తీసుకోవడం అనేది సబబు కాదు అనేది చాలామంది ప్రజల అభిప్రాయం. సో మరి టీటీడీ ఎట్లాంటి డెసిషన్ మళ్ళీ ఫర్దర్ తీసుకుంటుంది అనేది చూద్దాం.